72 గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ, మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. తులారాశి. ఈ తులారాశి జాతకులకు ఈ మాసంలో కార్య సాధన అనేది కనబడుతోంది. ఇక్కడ పంచమంలో రాహువు, షష్టమంలో శని, దశమంలో గురువు, ఈ విధమైన గ్రహస్థితుల వలన ఇప్పటి వరకు ఆగిపోయి ఉన్న పనులు చాలా వేగవంతంగా ముందుకు వెళతాయి. అలాగే కొత్తగా చేపట్టిన పనులు కూడా సక్రమంగా సాధింపబడతాయి, సక్రమంగా ముగింపబడతాయి. ఏదైతే మొదలు పెట్టారో అవి సక్రమంగా ముగుస్తాయి, సక్సెస్ఫుల్ గా ముగుస్తాయి. ఈ తులారాశి జాతకులకు ఈ మాసంలో అనుకూలంగానే ఉంది అని చెప్పవచ్చును. అలాగే ఈ రాశికి సంబంధించిన వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఎవరైతే ఉంటారో వారికి ఈ మాసము అనుకూలంగా ఉంటుంది అని చెప్పవచ్చును. అలాగే విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారు ఈ మాసంలో కొంచెము పురోగతిని సాధిస్తారు. తప్పకుండా ఈ తులారాశి జాతకులు ఎవరైనా కావచ్చు, హోమ్ మేకర్సే అనుకోండి, రిటైర్డ్ పీపుల్ అనుకోండి, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నవారి అనుకోండి, స్టూడెంట్సే అనుకోండి, ఎవరైనా సరే ఏ రంగంలో ఉన్నా సరే ఈ తులారాశి వారికి గతంతో పోలిస్తే కొంచెం బెటర్మెంట్ అనేది కనబడుతుంది, కార్య సాధన అనేది కనబడుతుంది. అయితే ఈ తులారాశి జాతకులు చక్కగా వ్యాయామం చేయటము, సరైన పౌష్టికాహారము తీసుకోవటము సూచించటమైనది. అలాగే మానసిక ఆందోళన, మానసిక ఒత్తిడి అనేవి ఉండే అవకాశాలు చాలా కనబడుతున్నాయి. దీనిపైన, ఈ మైండ్ పైన కంట్రోల్ అనేది అవసరము, ఇది గ్రహించగలరు. దీనిని యోగా ద్వారా, మెడిటేషన్ ద్వారా సాధిస్తారు. అలాగే కేతుగ్రహ ప్రభావం వలన రూపాయి కష్టపడితే కొంచెం తక్కువగా ఫలితం రావచ్చు. 50 పైసలు, 60 పైసలు, 70 పైసలు, వారి వారి యోగ్యతను బట్టి, వారి వారి జన్మ జాతకాన్ని బట్టి. ఏదేమైనా కూడా ఈ పర్సంటేజ్ ఆఫ్ రిజల్ట్స్, ఆ ప్రొడక్టివిటీ అనేది పెరగాలి అంటే గణపతి ఆరాధన చేయటము చాలా ముఖ్యము ఈ తులారాశి జాతకులకు. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు, లేదా రీసెంట్గా ప్రయాణాలు చేసిన వారు ఎవరైనా ఉంటే, అంటే లాంగ్ టూర్స్, దూర ప్రయాణాలు చేసిన వారు ఎవరైనా ఉంటే ఈ మాసంలో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలా రీసెంట్గా దూర ప్రయాణాలు చేయని వారు ఈ మాసంలో దూర ప్రయాణాలను చేస్తారు, తీర్థయాత్రలను చేసే అవకాశం కనబడుతోంది. సరే, ఏదేమైనా కూడా ఈ తులారాశి జాతకులకు గతంతో పోలిస్తే ఇప్పుడు కొంచెం అనుకూలంగానే ఉంటుంది. కార్య సాధన అనేది కనబడుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరము, శరీరానికి తగిన వ్యాయామం ఉండాలి, అది గ్రహించగలరు. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నవారు కూడా కొంచెం ఓపికను ప్రదర్శించాలి, సంయమనాన్ని పాటించాలి. అనవసరమైన రాజకీయాలను ఎదుర్కొనే అవకాశం ఉంది, లేనిపోని అవమానాలను పొందే అవకాశం ఉంది, తమ ప్రమేయం లేకున్నా కూడా. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, వేటిల్లో అనవసరంగా తలదూర్చకండి, ఏ విషయాలను, అనవసరమైన విషయాలను పట్టించుకోకండి. మీ పని మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. ఏదేమైనా కూడా కొంచెం బయట నుండి సహాయ సహకారాలు, ఏదైనా పని పెట్టుకుంటే ఆ పనికి సంబంధించిన సహాయ సహకారాలు కొంచెం తక్కువగా అందే అవకాశం ఉంది. ఓవరాల్ ఎట్ ద ఎండ్ కార్యసాధన కనబడుతున్నా కూడా
ఈ ఇనిషియల్ హర్డిల్స్, ఇనిషియల్ స్ట్రగుల్ అనేది కనబడుతుంది. అది టెంపరీయే కాబట్టి టెన్షన్ ఏం పడనవసరం లేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే అట్లా అవుతుంది, అవ్వటం వల్ల ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దు. మీ పనిని ఆపకూడదు, మీ ప్రయత్నాన్ని ఆపకూడదు. ఎందుకంటే తర్వాత ఎలాగూ సక్సెస్ వస్తుంది. కాబట్టి ధైర్యంగా ముందుకు వెళ్ళండి. ఏమైనా కొత్త ఓపెనింగ్స్, ఏమైనా కొత్తవి అండర్టేక్ చేయాలనుకున్నా సరైన యోగ్యమైన సమయము ఇది. ఈ తులారాశి జాతకులు ప్రతి నిత్యము లక్ష్మీదేవిని ఆరాధించటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. గురుగ్రహము కర్కాటక రాశిలోనికి వస్తుంది. ఈ విధంగా రావటం వలన మిథున రాశి జాతకులకు చాలా చక్కటి బెనిఫిట్స్ అనేవి సమకూరుతాయి. ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాల్లో పురోగతి అనేది కనబడుతుంది. ఈ మిథున రాశి జాతకులకు అనుకున్న డబ్బులు చేతికి అందటము, రూపాయి కష్టపడితే 2 రూపాయల ధనలాభం రావటము, ఈ విధంగా ఆర్థికపరమైన విషయాలలో చక్కటి సంతృప్తి, పురోగతి అనేవి ఈ మిథున రాశి జాతకులకు ఉంటాయి. అలాగే కుటుంబ సౌఖ్యము, ఈ కుటుంబ సౌఖ్యం కూడా ఉంటుంది. అన్యోన్యత అనేది కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత, అవగాహన ఇంతకుముందు ఏదైతే లోపించిందో అది ఈ మిథున రాశి జాతకులకు ఈ మాసంలో ఏర్పడుతుంది. ఇకపై కూడా అది కంటిన్యూ అవుతుంది. కన్యా రాశి జాతకులకు ఈ గురువు 11వ ఇంటిలోకి సంచారం చేయటం వలన ధనలాభము, ఖర్చులు తగ్గటము, అలాగే దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని వాటికి సరైన పునాదులు వేసుకోవటం లాంటివి ఈ మాసంలో ఈ మాసంలో కాకుండా కూడా ఈ సంవత్సరంలో ఈ గ్రహ సంచారం ద్వారా కనబడుతున్నాయి. ఏదేమైనా కూడా తమకంటే పెద్దవారు ఉంటారు కదా, తోబుట్టువులు, వారితో అన్యోన్యత, తోబుట్టువులనే కాదు తమకంటే వయోధికులందరితో కూడా సత్సంబంధాలు అనేవి ఏర్పడతాయి. ఆర్థిక ప్రయోజనాలు, తద్వారా ఆర్థిక ప్రయోజనాలు కూడా సమకూరుతాయి. అలాగే మనసు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. గతంలో ఇది లేదు, ఇప్పుడు మనస్సు ప్రశాంతంగా ఉండటము, అలాగే పనుల్లో ముందుకు వెళ్ళటము, ఆగిపోయిన పనులు ముందుకు వెళ్ళటము, ఇవన్నీ కన్యా రాశి జాతకులకు చాలా చక్కగా కనపడుతున్నాయి. మకర రాశి జాతకులు, ఈ మకర రాశి జాతకులకు ఈ గురువు కర్కాటకంలోకి రావటం ద్వారా గృహ సౌఖ్యము, జీవిత భాగస్వామి ద్వారా ఆనందము, లాభము, అలాగే వారి సహాయ సహకారములు, ఇవన్నీ పుష్కలంగా కనబడుతున్నాయి. అలాగే కొత్తగా సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ పై ఎవరైతే శ్రద్ధను ఉంచుతారో, ధ్యాసను ఉంచుతారో వారికి చక్కటి లాభాలు కనబడుతున్నాయి. ఎవరైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా, కొత్త వెంచర్ స్టార్ట్ చేయాలనుకున్నా కూడా, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లోకి వెళ్ళాలనుకున్నా కూడా ఈ సంచారము చాలా లాభాన్ని సమకూరుస్తుంది. అలాగే చేస్తున్న పనుల్లో కూడా ఆటంకాలు పూర్తిగా తొలగిపోతాయి ఈ మకర రాశి జాతకులు. ఈ గురు సంచారము, కర్కాటకంలో గురు సంచారం అనేది వృశ్చిక రాశి వారికి చాలా లాభదాయకంగా ఉంటుందని చెప్పవచ్చును. ఎందుకంటే ఈ వృశ్చిక రాశి జాతకులు సహజంగా కూడా వేవరింగ్ మైండ్ కలిగి ఉంటారు. కొంచెం అటు ఇటుగా, ఇప్పుడు ఈ క్షణంలో ఉన్న ఆలోచన మరుక్షణంలో ఉండదు, ఏవో కొత్త కొత్త ఆలోచనలు మైండ్లోకి వస్తుంటాయి. సో వీళ్ళకి కొంచెం ఈ సైకలాజికల్ ఇంబ్యాలెన్స్ అనేది ఉంటుంది. ఈ గురువు కర్కాటకంలో సంచారం చేయటం ద్వారా ఈ సైకలాజికల్ బ్యాలెన్స్ అనేది వృశ్చిక రాశి వారికి వస్తుంది. అలాగే చేస్తున్న పనుల్లో ఆచి తూచి వ్యవహరిస్తారు, సత్ఫలితాలను పొందుతారు. అలాగే అదృష్టము సహకరిస్తుంది. వృశ్చిక రాశి వారికి ఎవరికైతే ఇంతకాలం అదృష్టం సహకరించలేదో ఈ సంచారంలో మార్పు వలన చక్కగా అదృష్టం అనేది సహకరిస్తుంది. చిన్న పనికి కూడా, చిన్న శ్రమకు కూడా అధికంగా లాభం రావటం, అధికంగా సత్ఫలితాలు రావటం అనేది కనబడుతోంది. ఈ వృశ్చిక రాశి జాతకులకు పూర్వ పుణ్యము, పెద్దల ద్వారా సంక్రమించే లాభము, ఇవన్నీ చక్కగా కనబడుతున్నాయి.